కేంద్రీయ విమాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు గారికి ఒక లెటర్ పంపిస్తున్నా. లెటర్లో నేను ఏం రాసిన అంటే, మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళినాను. అక్కడి నుంచి పూనాలో ఒక కార్యక్రమం ఉండే, ఆ కార్యక్రమంకి వెళ్ళే సమయంలో నేను కొన్ని అబ్జర్వేషన్ చేసిన. ఎయిర్పోర్ట్లో ఏం నడుస్తుంది కొద్ది ఎంక్వైరీ చేసిన. అంటే ఒక 2 hours ముందు వెళ్ళిపోయినా ఎయిర్పోర్ట్ లోపల. అసలు ఏం నడుస్తుంది ఎయిర్పోర్ట్ లోపల? చాలా వరకు మన హిందూ అమ్మాయిలు కనబడుతున్నారు, అబ్బాయిలు కనబడుతున్నారు, ముస్లిమ్స్ అబ్బాయిలు కనబడుతున్నారు. అసలు ఏంది? మళ్ళీ వాళ్ళు టోపీ పెట్టుకొని సపరేట్గా ఒక నమాజ్ చదువునికి అక్కడ వెళ్తున్నారు. అక్కడ కొద్దిగా ఎంక్వైరీ చేసిన, అసలు ఏంది? ముస్లిం వాళ్ళ గురించి నమాజ్ చదువునికి సపరేట్గా ఎయిర్పోర్ట్లో ఒక ప్లేస్ కేటాయించినారు. మళ్ళీ కొంతమంది హిందువులు ఉండే, వాళ్ళకి అడిగిన, అరే ముస్లిం వాళ్ళకి అక్కడ జగ పెట్టినారు కదా, మళ్ళీ మన హిందువులకి అట్లాంటి ఏదైనా పూజ చేయడానికి అట్లాంటి గుడి కానీ ఏదైనా పెట్టినారా అడిగిన. సమాధానం ఏమొచ్చిందంటే, లేదన్నా, హిందువులకి పూజ చేయడానికి ప్లేస్ కానీ గుడి కానీ అట్లాంటి ఏమీ లేదు. ఇంకోటి, హిందువులు బొట్టు పెట్టుకుంటే పైన పిలిపించి మా పైన ఉన్న ఆఫీసరు తొడిచేస్తారన్నా, బొట్టు కూడా పెట్టొద్దు అని అంటారని ఆ విధంగా ఒక ఇంత ఘోరమైన ఎయిర్పోర్ట్లో విషయం నా ముందుకు వచ్చింది. నేను మా నాయుడు గారికి అడుగుతున్నా, హిందువులకి ఒక చూపు, ముస్లిం వాళ్ళకి ఇంకొక చూపు. మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అది కూడా పర్టికులర్గా కొన్ని కంపెనీలు ఈ ఎయిర్పోర్ట్ నడిపిస్తున్నాయి. మీ దృష్టికి ఇట్లాంటి ఇష్యూ వచ్చిందా లేదా అడుగుతున్నా.